స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం మనం ఏ గోదావరికి సంబంధించిన వరద ప్రవాహంలోనూ లేము. కేవలం ఒక కాలువకు సంబంధించి భారీగా వస్తున్న ఒక వరద ప్రవాహానికి సంబంధించి ఒక ప్రాంతంలో ఉన్నాం. అదే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలోని గోస్తాని కాలువకు సంబంధించి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి భారీగా అయితే వరద ప్రవాహం చేరుకుంటుంది. సాధారణంగా వరద ప్రవాహానికి సంబంధించి ఈ కాలువ నుంచి వరద సక్రమంగా వెళ్లాల్సి ఉంది. అయితే ఈ కాలువకు కనీసం మరమ్మతులు చేయకపోవడంతో పాటుగా ఈ కాలువను కనీసం పట్టించుకోకపోవడంతో దాదాపు వర్షాకాలంలో భారీ స్థాయిలో వరద నీరు రావడం, ఈ వరద నీరంతా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలపై విరుచుకుపడడం, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం ప్రతి ఏడాది కూడా ఇది జరుగుతూనే వస్తుంది. అయితే ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం గ్రామంలోని రామేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఏదైతే గోపురం సంబంధించి ఏదైతే మనకి విజువల్స్లో కనిపిస్తుందో ఒక ఆలయం, అది ఎప్పుడూ కూడా ఈ గోస్తాని నదికి సంబంధించి 9 నెలల పాటు కూడా రామేశ్వర స్వామి వారి ఆలయం అది 9 నెలల పాటు ఆ విధంగానే నీటిలో ఉంటుంది. కేవలం ఒక వైశాఖ మాసంలో మాత్రమే నీటి నుంచి ఆలయం స్వామివారు అయితే దర్శనమిస్తారు. ఇదంతా ఒక విధంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఈ గోస్తాని నదికి సంబంధించి భారీగా వరద నీరు అనేది రావడంతో ఈ పంట పొలాలతో పాటు ఈ ఆలయం సైతం ముంచెత్తుందని చెప్పాలి. పూర్తి స్థాయిలో స్వామివారు ఏదైతే రామేశ్వర స్వామివారి ఆలయం ఉందో ఎప్పుడు ఆలయం మునిగి ఉండే ఆలయం కాకుండా మరొక అంతరాలయం ఏదైతే ఉందో రామేశ్వర స్వామివారి ఆలయం, అది కూడా ప్రస్తుతం వరద నీటిలో ఆలయం అయితే చిక్కుకుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ చుట్టుప్రక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో మల్లిపూడి, జుత్తిగా, ఇలింద్రపురు కొన్ని గ్రామాల్లోని దాదాపు వేలాది ఎకరాల్లో ఈ విధంగా పంట నష్టం అయితే వాటిల్లిందని చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఇప్పుడే రైతులు నారుమళ్ళు వేసుకుంటున్న సందర్భం. ఈ గోస్తాని నదికి సంబంధించి ప్రతి ఏడాది కూడా సరైన ప్రవాహం లేకపోవడంతో ఈ విధంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలువ నుంచి ఆ వాటర్ అంతా కూడా పంట పొలాలపైకి వెళ్ళిపోతున్న సందర్భం కూడా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఏడాది ఈ కాలువకు మరమ్మతులు చేసినప్పటికీ ఆ వరద ప్రవాహం అనేది ఈ విధంగా మరొకసారి తన ఉగ్రరూపాన్ని దాల్చిందని చెప్పాలి. ఈసారి ఏకంగా గ్రామంలోని ఆలయం లోపలికే వరద ప్రవాహం అంతా చేరుకుంది. పూర్తి స్థాయిలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వేలాది ఎకరాల్లో నారుమళ్ళు అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి కూడా ఉందనే చెప్పాలి. అయితే ఈ వరద ప్రవాహానికి సంబంధించి ఎగువ నుంచి భారీగా వర్షపు నీరు రావడం, ఈ ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో వరద నీరంతా చుట్టుముట్టడంతో భక్తులు ప్రస్తుతానికి ఆలయానికి రాక అయితే తగ్గించిన పరిస్థితి. అంతేకాకుండా ఇటు ఈ కాలువకు సంబంధించి రైతులు కూడా ఒక విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. మున్ముందు ఇంకా వాతావరణ సూచన ప్రకారం వర్షాలు మరింత కురిసే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఆలయాన్ని కూడా మూసివేస్తే కాస్త ఇటు ఎవరు రాకుండా ఉంటారు అని చెప్పాలి. ఎందుకంటే కొంచెం ఆలయం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంతా కాలువే ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆలయాన్ని కూడా మూసివేస్తే భక్తులు లోపలికి వెళ్లకుండా ఉంటారని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా గోస్తాని నది ప్రతి ఏడాది కూడా ఇటు రైతులతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరినీ కూడా భయాందోళన కలిగిస్తుందని చెప్పాలి. ఈ గోస్తాని నదికి సంబంధించి ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో మొత్తం ఆలయం అంతా జలదిగ్బంధనం చిక్కుకుంది. ఈ గోస్తాని నదికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తే తప్ప ఇటువంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. గోస్తాని నదికి మరమ్మతులు చేయాలంటూ కూడా ఈ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరం గ్రామం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.